హాయ్ ఫ్రెండ్స్, ఈక్విటీ షేర్స్ తెలుగుకి స్వాగతం. ఈరోజు 12th ఆగస్ట్ మార్కెట్ తాలూకా విశేషాలండి. బిఎస్సి సెన్సెక్స్ మనకి 56.99 పాయింట్లు తగ్గి 79,648.92 పాయింట్ల దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.07%కి ఈక్వల్ అండి. ఇది ఒక దశలో మనకి బాగా డౌన్ అయింది. ఆ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్లోనే అప్ కూడా అయిందండి, ప్లస్లోకి వచ్చింది. తర్వాత మళ్ళీ లాస్ట్లో ఇది డౌన్ అయిందండి. నిఫ్టీ 50 ఇది 20.50 పాయింట్లు తగ్గి 24,347 దగ్గర క్లోజ్ అయిందండి. ఇది 0.08%కి ఈక్వల్. ఇది ఇందులో మనకి అడ్వాన్సెస్ అనేవి 19, డిక్లైన్స్ అనేవి 30. ఇకపోతే మార్కెట్ స్టాటిస్టిక్స్ ఎలా ఉన్నాయంటే అడ్వాన్సెస్ అనేవి 13.51, డిక్లైన్స్ 14 సుమారుగా దగ్గరలోనే ఉన్నాయండి. 52 వీక్ హై 140, 52 వీక్ లో 28, అప్పర్ సర్క్యూట్లు 139, లోవర్ సర్క్యూట్లు 90. ఇకపోతే మనకి టాప్ గెయినర్స్ కోసం మనం మాట్లాడదామండి. ఇప్పుడు ఈ సుజలాన్ కోసం మనం చెప్పుకుంటూనే ఉన్నాం. ఈరోజు కూడా అప్పర్ సీల్ పడిందండి. అది ప్రస్తుతానికి 80 క్రాస్ అయింది. ఇంకొక 10 రూపాయలు కానీ వచ్చిందంటే మేము అనుకున్నది అంటే నేను ఇచ్చిన టార్గెట్ కంప్లీట్ అయినట్టేనండి. అది కూడా అతి త్వరలో చాలా వేగంగా అయింది. ఇంతవరకు కూడా యాక్చువల్గా నేనేమనుకున్నానంటే 3 నెలలు 4 నెలలు పట్టొచ్చు అని చెప్పేసి అనుకున్నాను. అదేవిధంగా నాకు నా వీడియోస్ చూసి కామెంట్స్ పంపిన వారికి కొన్ని షేర్స్ చెప్తున్నాను నేను. అవి చాలా బాగా పెరుగుతున్నాయండి. నిన్న ఒక కుర్రాడు అడిగాడు 20-30 రూపాయల మధ్యలో ఉండే షేర్లు చెప్పండి అని. వద్దు, అలా వద్దు, లాంగ్ టర్మ్లోనే ఏవైనా ఉండేటట్టు పెద్ద షేర్లు, ఎక్కువ క్యాపిటల్ ఉన్న షేర్లు పెట్టుకోండి, లేదంటే ఆర్వీఎన్ఎల్ కానీ ఎన్బిసిసి కానీ కొనుక్కోండి అని చెప్పేసి చెప్పానమాట. అందులో ఆర్వీఎన్ఎల్ ఈరోజు 11% వరకు గెయిన్ అయ్యారండి. మరి ఆయన కొనుక్కున్నారో లేదో తెలియదు. అలా చాలామంది అడుగుతున్నారు అన్నమాట, కొన్ని షేర్లు పెరుగుతాయా పెరగవా, సుజలాన్ ఎందుకు కొనుక్కోవాలి, ఇలా అన్నీ అడుగుతుంటే వాళ్ళకి వేరేగా కామెంట్స్ పెట్టిన వాళ్ళందరికీ కూడా నేను పంపిస్తున్నానండి. పంపినవన్నీ కూడా షేర్లు అన్నీ కూడా మ్యాక్సిమం పెరుగుతున్నాయి. అదేవిధంగా నేను ఇచ్చే రికమెండేషన్స్లో చాలా వరకు షేర్స్ అన్నీ పెరుగుతూనే ఉన్నాయండి. ఎవరు కూడా అంతగా చెప్పరు. ఓలా ఎలక్ట్రిక్ కోసం నిన్న మరీ చెప్పాను, ఓలా చేస్తుంది గోలా అని. అప్పర్ సీల్ కంపల్సరీ పడుతుందని చెప్పేసి మరీ చెప్పాను. అప్పర్ సీలే పడింది ఈరోజు కూడా. రేపు కూడా పడుతుందండి అప్పర్ సీల్ అనేది. ఆ తర్వాత 3 సీల్ తర్వాత అది వదిలి ఆటోమేటిక్గా పెరిగే అవకాశాలు ఉన్నాయి. నేను 150 వరకు అనుకున్నాను, కానీ అది 250 వరకు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయన్నమాట. ఓలా చూద్దామండి. ఇప్పుడు నిర్మాణ్ ఆర్ఈ ఇది 38.95% అండి. మొన్న ఫ్రైడే కూడా 28%, 29% ఫస్ట్ అదే ఉంది మీకు. ఆ రోజు వీడియో చూస్తే మీకు తెలుస్తుంది. ఫస్ట్ షేర్ అదే నిర్మాణ్. ఇది అగ్రికల్చరల్కి సంబంధించిన షేర్ అండి. ఇది ఈ ఆగస్ట్ 8వ తారీఖున అది 73 రూపాయలు ఉంది దాని షేర్ వాల్యూ. మొన్న రీసెంట్గా 5వ తారీఖున ఆగస్ట్ 5ని అది లిస్ట్ అయిందన్నమాట. 8వ తారీఖుని లీస్ట్ 73 రూపాయలు. అంటే ఈరోజు అంటే 8 తర్వాత 9 ఒకరోజే ట్రేడ్ అయింది. మళ్ళీ ఈరోజు ట్రేడ్ అయింది. అంటే 73 వల్ల 150 రూపాయలు డబల్ అయిపోయిందండి కేవలం 1-2 రోజుల్లో. కాబట్టి ఇటువంటి షేర్స్ కానీ మీరు గమనించినట్లయితే మీరు ఎన్నో లాభాలు సంపాదించవచ్చండి. కొంచెం మీరు టైం స్పెండ్ చేసుకుంటే ఆటోమేటిక్గా మంచి షేర్లు అనేవి దొరుకుతాయండి. చూద్దాం ఇప్పుడు. కేటీఎల్ 20%, ఓలా ఎలక్ట్రిక్ 20%. చూడండి, ఓలా ఎలక్ట్రిక్ 20% అనుకున్నాం మనం. 92 దగ్గర మొన్న ఎప్పుడో ఉంది, 91 దగ్గర. ఈరోజు అప్పుడే 109 రూపాయలు చేస్తుంది. గోలా అన్నాం కదా, ఇప్పుడు గోల్ చేస్తూనే ఉంది అది. అదేవిధంగా పానాక్ బయో 20%, కొతారి ప్రో 20%, ఐనాక్స్ విండ్ 20%, డిజీ డ్రైవ్ 20%. ఈ ఐనాక్స్ కోసం కూడా మనం చెప్పుకున్నామండి. ఐనాక్స్ విండ్ కొనుక్కోండి, షేర్ మంచి షేర్ అని చెప్పేసి. అది మీకు 140-150 రేంజ్లో ఉండేటప్పుడు చెప్పాను అది. తర్వాత హెరాన్ బిఏ 19.99%, ఏఎండి ఇండ్ 19.99%, సకుమా మొన్న కూడా అప్పర్ సీల్ అయిందండి. ఇది సకుమా 19.95%, ఎయిరాన్
19.52%, SMS Life 17.8%, Inventure 15.99%, Spect STM 14.51%, Aletech 14.11%, Hariom Pipe 14.03%, Supriya 13.58%, TFCI Limited 12.92%, EIHA Hotels 12.35%, MK Tools 12.26%, RNFI 11.62%, Satipoly 11.34%, Inox Green 11.31%, RVNL చూడండి నిన్నే చెప్పాను అది ఆ కుర్రోడికి 11.16%. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ రైల్వే షేర్స్ అనేవి త్వరలో పెరిగే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయండి. ప్రస్తుతానికి ఈ పెస్టిసైడ్స్కి సంబంధించినవి ఇవన్నీ కూడా పెరుగుతున్నాయి, అగ్రికల్చరల్కి సంబంధించినవన్నీ కూడా. అదేవిధంగా ఐటీ కూడా కొంచెం కొంచెం పెరుగుతున్నాయి, ఇన్ఫ్రా షేర్స్ కూడా కొంచెం కొంచెం పెరుగుతున్నాయి అన్నమాట. చూడండి అవి DKEGL 10.81%, వాల్టాస్ 10.69%. తర్వాత ఏంటంటే ఈ డిఫెన్స్కి సంబంధించిన షేర్లు మాత్రం బాగా తగ్గుతున్నాయండి. ఇప్పటికే 20 నుంచి 25% వరకు తగ్గిన షేర్లు ఉన్నాయి. చూసి కొనుక్కుంటే వాటిలో కూడా కొనుక్కోవచ్చు, కానీ లాంగ్ టర్మ్ పెట్టుకోవాలి. వాటిలో పెట్టుకుంటారంటే మీరు లాంగ్ టర్మ్ పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే ఇప్పుడు ఎలాగో యుద్ధాలు అవుతూనే ఉన్నాయి, ఆర్డర్స్ వస్తూనే ఉంటాయి, కాబట్టి ఆ షేర్స్ కూడా మీకు పెరిగే అవకాశాలు ఉంటాయి. FOC 10.31%, AB Infra 10.28%, Signoria 10.15%, MDL 10.01%, IWEL 10%, JSLL 10%, Akums 10%, Secure Cloud 9.99%, Lloyds 9.99%, BMatrix 9.98%, Urban 9.98%, సింధు ట్రేడ్ 9.98%. అంటే ఇవన్నీ కూడా సుమారుగా ఈ షీట్ అంతా కూడా 10% కింద లెక్క. 10.31 అన్నా 9.98 అన్నా సుమారుగా 10% వరకు ఈక్వల్ అండి ఇవి. సి గ్రాఫిక్స్ 9.98%, ఎసెన్షియా 9.98%, LRRPL 9.86%, సద్బిన్ 9.86%, జెట్టెక్ 9.78%, RM డ్రిప్ 9.78%, సర్వేశ్వర్ 9.2%, స్టోవ్ క్రాఫ్ట్ 9.14%, WIPL 8.93%, ఫాల్కాన్ టెక్ 8.93%, GLS 8.79%, మురుద్సెరా 8.78%. చూడండి, అది కాకుండా నిన్న నైట్ రాత్రి 10 గంటలకి ఒక షేర్ కోసం నేను స్పెషల్గా ఒక వీడియో చేసి పెట్టానండి. VLE గవర్నెన్స్ అండ్ IT సొల్యూషన్స్ లిమిటెడ్. ఆ షేర్ కోసం స్పెషల్గా ఒక వీడియో కంటిన్యూస్గా చేశాను. అది ఆ షేర్ కొనుక్కోండి అని రికమెండ్ చేశాను నేను. ఈరోజు ఆ షేరు ₹5.09 పెరిగి అంటే 5% అప్పర్ సీల్ పడిందండి. అది 107. ఎందుకంటే దాని తాలూకా రిజల్ట్స్ కానీ వర్క్ ఆర్డర్స్ కానీ అన్నీ కూడా చాలా బాగున్నాయన్నమాట. అది డౌన్ అయ్యేటప్పుడు కొనుక్కుంటే ఇంకా బాగుండేది. ఓపెనింగ్ ₹100.75 ఇచ్చారు, అది లో ₹98.50 వెళ్ళింది. ఎందుకంటే మార్కెట్ ఓపెన్ అయినప్పుడు డౌన్ అయింది మార్కెట్. ఆ టైంలో ₹98.50 దొరికిందండి. అది మనకి క్లోజ్ అయ్యేటప్పటికి అప్పర్ సీల్ పడింది, 5% అప్పర్ సీల్ 107.03. కావాలంటే నిన్న రాత్రి 11 గంటలకు పెట్టిన వీడియో చూడండి, చూస్తే మీకు అర్థం అవుతుందన్నమాట. ఆ షేర్ ఇంకా పెరిగే అవకాశాలు ఉన్నాయి. ఈరోజు 107.03 హైయెస్ట్ మాట, 52 వీక్ హై ఆ కంపెనీకి, 12th ఆగస్ట్ నిన్న రాత్రి చెప్పిన వీడియో అండి అది. ఇకపోతే టాప్ లాసర్స్ చూద్దామండి. ఆర్టీ సర్ఫ్ 18.91%, కాఫీ డే 14.31%, అంబిక్కో 11.13%, సన్ టీవీ 10.62%, త్రీ ప్లాండ్ 10.15%,
అథ్రోయిట్ PP1 10.09%, ఆరెంట్రెప్ 10.01%, ఆర్ట్ నిర్మాణ్ 10%, మెడియార్గ్ 9.94%, నెక్స్ట్ మీడియా 9.66%, రషిల్ 9.46%, సెల్ ఎంసీ 9.06%, రిషబ్ 8.33%, రోటో 7.95%. కాన్ప్ర PLA 7.9%, ఆర్బిటెక్స్ప్ 7.56%, డైమండ్ వైడి 7.36%, ఫిలాట్ ఫ్యాష్ 7.27%, ముక్తా ఆర్ట్స్ 7.06%, అక్షర్ 6.98%, నోవా అగ్రి 6.88%, బాలకృష్ణ ఇండస్ట్రీస్ 6.83%. దీని మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. బాలకృష్ణ ఇండస్ట్రీస్ అది బాగా పెరిగే అవకాశాలు ఉంటాయి. మంచి షేర్ అది. వినాటి ఆర్గా 6.7%, షా అల్లాయ్స్ 6.66%, పీజిల్ 6.5%, ఇన్క్రెడిబుల్ ఇది మొన్న కూడా డౌన్ అయిందండి. ఇది షేరు లోవర్ సీల్ పడినట్టుంది. 6.39%, పక్కా 6.16%, BDL 6.14%. ఇవి ఈరోజు మార్కెట్ విశేషాలండి. చూస్తూ ఉండండి. నేను పెట్టిన వీడియోలన్నీ కూడా, ఇచ్చిన రికమెండేషన్స్ అన్నీ కూడా చాలా వరకు బ్రహ్మాండంగా వర్క్ చేస్తున్నాయి. మొన్న ఒకటి పెట్టాను 87% సక్సెస్ అని చెప్పేసి, 23 షేర్ల కోసం చెప్పాను. అవి 20 షేర్లు మరుసటి రోజే పెరిగాయి. అలాగే నిన్న పెట్టిన వీడియో, రాత్రి పెట్టిన వీడియో, అదే కుర్రోళ్ళకి చెప్తున్నది. నాకు స్పెషల్గా కామెంట్స్ పెడుతున్న వాళ్ళందరికీ కూడా స్పెషల్గా నేను ఒకటి రికమెండ్ చేస్తున్నాను. ఆ షేర్లు కూడా బ్రహ్మాండంగా పెరుగుతున్నాయండి. కాబట్టి వీడియోస్ అన్నీ పక్కాగా చూస్తూ ఉండండి, ఆలకిస్తూ ఉండండి, నాకు కామెంట్స్ చేస్తూ ఉండండి. మీకు తప్పకుండా మంచి షేర్ల కోసం చెప్తూనే ఉంటానండి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇవ్వండి. అదేవిధంగా 10 మందికి షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ అంటే చూస్తూ సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ అవ్వండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కితే మీకు అప్డేట్స్ అన్నీ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ. జై హింద్.